వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నూతన గ్రేవ్ యార్డ్ను ప్రారంభించిన మల్కాజ్గిరి ఎంపీ ఈటల. గంటల వ్యవధిలోనే దొంగను పట్టుకున్న పోలీసులు, జిల్లా ఎస్పీ నుంచి అభినందనలు వచ్చినట్లు తెలిపిన డీఎస్పీ. దేవార్పులలో తీవ్ర ఉద్రిక్తత. ఎర్రబల్లి దయాకర్ రావును అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ చేయకుండా అడ్డుకున్న పోలీసులు. వరంగల్ జిల్లాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి కొండ సురేఖ. నూతనంగా నిర్మించిన సీతారాముల ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు జిల్లా గూరూరు మండలం నాగపురంలో జరిగిన సుంకాలమ్మ పరమేశ్వరి అమ్మవారి రథోత్సవంలో కోడమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరితో కలిసి కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు పాల్గొన్నారు. రథోత్సవంలో భాగంగా ఎంపీ, ఎమ్మెల్యేలు అమ్మవారిని రథానికి ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఆలయం వద్దకు చేరుకున్న ఎంపీ నాగరాజు, ఎమ్మెల్యే దస్తగిరికి స్థానానికి తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్ద ఎత్తున స్వాగతం పలికి శాలువాలు, పూలమాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కురువ కార్పొరేషన్ డైరెక్టర్లు రామకృష్ణ, వెంకటరాములు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జనగామ జిల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా దేవార్పుల మండల కేంద్రంలో చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మాజీ మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు. పాల్గొన్న జిల్లా బీఆర్ఎస్ నాయకులు పల్ల సురేందర్ రామరెడ్డి, పబ్బూరి శ్రీకాంత్ గౌడ్, జీసీసీ మాజీ చైర్మన్ గాంధీ నాయక్, చింతరవి. పేద ప్రజల జీవితాలు బాగు చేసిన మహాత్ముడు ఆయన మహాత్ముడు. కాంగ్రెస్ కూడా ఆయన దగ్గరికి రానియలేదు, ఆయన సొంతంగా నిర్ణయం తీసుకున్నాడు. మంచి మేధావి, ఒక దళిత బిడ్డ. నేను ఒక్కటే, హైదరాబాద్ లో కేసీఆర్ గారు పెద్ద ఎత్తున దేశం లెక్క లేని విద్యం పెట్టిస్తే దాన్ని కూడా బ్లాక్ చేసింది. ఇంత మూర్ఖత్వం అండి. వాళ్ళ పేరు బయటకో అబ్బా మీ అంత చేస్తున్నావు ఇంత చేస్తున్నావు అని మాట్లాడుతున్నారు. అంబేద్కర్ గారు ఒక ఎస్సీలకే కాదు, పేద ప్రజల్లో గుండెల్లో ఉండే వ్యక్తి ఆయన. అందరికీ న్యాయం చేశాడు. నేను ఇలా ఎమ్మెల్యే అయిందంటే, ఎంపీ అయిందంటే ఆయన ఆశీర్వాదం, ఆయన రాజ్యాంగం న్యాయవంతంగా ఏదో ఎస్సీలకే పేద వర్గాలకు కాదు, ప్రతి ఒక్కరికి న్యాయం జరిగింది ఆయన రాజ్యాంగం రాయటం వల్ల. దయచేసి నేను కార్యకర్తలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా,
అంబేద్కర్ సంఘ సభ్యులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మా అక్క చెల్లెళ్ళు కూడా చాలా పెద్ద ఎత్తున వచ్చారు, చిత్తు మీద వచ్చారు. మీరేం భయపడకుంది, మీ వెనుక దయన్న ఉన్నారు. నేను ఇంకా ఊళ్ళో నుంచి కూడా పోలీసు వాళ్ళు రానియలేదట. ఏసీపీ గారు, నేను గౌరవిస్తున్నా, మీకు నేను గౌరవిస్తున్నా, మీ మాటలు గౌరవిస్తున్నా, కానీ మీరు కూడా కొంచెం కింది పెట్టారు సార్. జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. బాబాసాహెబ్ అంబేద్కర్ మన భారతదేశానికే వన్నె తెచ్చిన మనిషి. రాజ్యాంగం రాయటం వల్లనే ఇలా పేద ప్రజలందరికీ లాభం జరిగింది. పేద ప్రజలే కాదు, ఉన్నత వర్గాలకు కూడా లాభం జరిగింది. ఆ మహోన్న వ్యక్తి అప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఆయన పక్కకు పెట్టి ఆయన ఇన్సల్ట్ చేసిన ఆయన ఎంతో పోలేదు. ఈరోజు ఇంత రాష్ట్రం అంతా పెద్ద ఎత్తున చేస్తుంది. సెక్రటరియట్లో ఇంత పెద్ద విగ్రహం, సెక్రటరియట్లకు అంత పెద్ద విగ్రహం భారతదేశం పెడితే దాన్ని కూడా పక్కకు పెట్టారు. ఈరోజు కంస విగ్రహం, నేను రాకముందు పాలకుర్తి నియోజకవర్గంలో విగ్రహాలే లేవు, దాన్ని కూడా పక్కకు పెట్టారు. ఈరోజు కంస విగ్రహం, నేను రాకముందు పాలకుర్తి నియోజకవర్గంలో విగ్రహాలే లేవు, పాలకుర్తిలో పెట్టింది నేనే. అన్ని మండల హెడ్ క్వార్టర్స్, అన్ని ఊళ్ళల్లో విగ్రహాలు నేనే సొంతంగా గురించి పెట్టాను. మరి మీరెందుకు ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీలో మీరు ఎందుకు పెట్టలేదు? మేము పెట్టిన దాన్ని పాలకుర్తిలో ఆపినాం, దేవుడు ఆపినాం. ఏంటి పోలీసులు? నేను కట్టించిన విగ్రహానికి నాతోటి ప్రారంభోత్సవం చేయకుండా నిన్నట్టించి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కలెక్టర్ ఫోన్ చేస్తారు, ఎంఆర్ఓ ఫోన్ చేస్తారు, పోలీసు వాళ్ళు చెప్తారు దయాకర్ రావుతో ఓపెన్ చేయొద్దు. సరే, నేను అంబేద్కర్ జయంతి రోజు ఎందుకు తగాదా పెట్టుకోవాలి, ఎందుకు ఘర్షణ పోవాలని నేను నేను అడొచ్చు ఉంటా. మా సంఘవులతో చేయిస్తానని కూడా మాటించాను. మరి మా సంఘవులతో చేయిస్తానని నాకు నీటికి ఎత్తకుండా పోలీసులు విపరీతంగా దౌర్జన్యించాలి. ప్రెస్ మీడియా వాళ్ళు చూశారు. ఆఖరికి మా అంబేద్కర్ సంఘం వాళ్ళు కాబట్టి ఆ విగ్రహం దగ్గరికి నన్ను ఎత్తుకుని తీసుకొచ్చారు. ఇంత దౌర్జన్యం. దయచేసి నీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇప్పటికైనా బుద్ధి, మీరు ఉండేది లేదు, పోయేది లేదు. మీరు గవర్నమెంట్లో పడిపోతారు. మేము 100% చెప్తున్నాం. మళ్ళీ వచ్చేది టీఆర్ఎస్ పార్టీ. నేను అధికారులకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, పొరపాట్లు మీరు చేయకండి, ఇరుక్కపోతారు. నేను విజృంభిస్తే మీరు ఎందుకు అక్కర్రారు? తప్పుడు చేసిన వాళ్ళు నేను వదిలిపెట్టా, అవినీతి చేసిన వాళ్ళు వదిలిపెట్టా, కాంగ్రెస్ పార్టీ ఏజెంట్గా పనిచేసిన వాళ్ళు వదిలిపెట్టా, ఎంతవరకైనా తెగిస్తా. దయచేసి ఇప్పటికైనా మీరు మార్పు తెచ్చుకోమని అధికారులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. ప్రజలు చూశారు ఎంత పెద్ద ఎత్తున వచ్చారు. దళిత సోదరులు కానీ, మహిళలు కానీ, బీసీలు కానీ అందరు పెద్ద ఎత్తున అంబేద్కర్ జయంతి రోజు పాల్గొంటే దాన్ని మీరు దౌర్జన్యం చేయడానికి మంచి పద్ధతి కాదు. నేను ఇప్పటికైనా అంబేద్కర్ గారిని చూసైనా మీరు మార్పు రావాలని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రపంచ మేధావి, భారతరత్న, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతుండగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని తహసీల్ చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహానికి తెలంగాణ వీప్ ధర్మపురి ఎమ్మెల్యే ఆడూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి తాడిపర్తి జీవన్ రెడ్డి, జగిత్యాల మాజీ జడ్పీ చైర్మన్ శ్రీమతి దవంత వసంత, చైర్మన్ శ్రీమతి దవ వసంత, పలు కుల సంఘాలు, అంబేద్కర్ అభిమానులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. जोहार डॉक्टर बाबा साहेब अंबेडकर, जोहार डॉक्टर बाबा साहेब अंबेडकर, వర్ధిల్లాలి అంబేద్కర్ గారి ఆలోచన విధానం, వర్ధిల్లాలి అంబేద్కర్ గారి ఆలోచన విధానం, కాపాడుకుందాం భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి జై 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 భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి
Great son of India. Great son of India. Great son of India. వర్ధిల్లాలి భారత రాజ్యాంగం. వర్ధిల్లాలి భారత రాజ్యాంగం. వర్ధిల్లాలి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం. వర్ధిల్లాలి. బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానం వర్ధిల్లాలి. బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానం వర్ధిల్లాలి. జై భీమ్. జై 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 భీమ్. జై భీమ్. జై భీమ్. జై 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 భీమ్. జై భీమ్. జై భీమ్. జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. జోహార్. భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగం. జై 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 భీమ్. భారత రాజ్యాంగం. చిన్న భవనం డోర్ అయితే రాకుండా అయిపోతున్నది. భారతదేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య హనుమకొండలోని డాక్టర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేశ ప్రజలు అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక వర్గానికి చెందినవాడు కాదని, అంబేద్కర్ అందరివాడని ఎంపీ కడియం కావ్య అన్నారు. దేశ స్వాతంత్రత అనంతర కాలంలో ప్రపంచానికి ఆదర్శవంతమైన స్వయంపాలన కోసం రాజ్యాంగాన్ని అందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, కేఆర్ నాగరాజు, రేవూరి ప్రకాష్ రెడ్డి, ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య, మేయర్ గుండు సుధారాణి, ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, మున్సిపల్ కమిషనర్ అశ్విని తానాజీ వాకెడే తదితరులు పాల్గొన్నారు.
जोहार बाबा साहेब अंबेडकर, जोहार जोहार, जोहार बाबा साहेब अंबेडकर, जोहार जोहार. సాగిద్దాం బాబా సాహెబ్ గారి ఆశయాలను. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా మేము వరంగల్ జిల్లా ప్రతినిధులము ఎమ్మెల్యేలు, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు, అఫీషియల్స్, మన ఫైనాన్స్ కమిషన్ చైర్పర్సన్ అందరం కూడా వచ్చి ఇక్కడ మా ఫ్లోరల్ ట్రిబ్యూట్స్ ఇవ్వడం జరిగింది. అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగాన్ని రచించారో దానికి అనుగుణంగానే మాకు ఈ అవకాశాలు లభించినాయి. ఒక దళిత మహిళగా, ఒక దళిత బిడ్డలుగా, తర్వాత మహిళలుగా కూడా పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ మాకు ఇప్పుడు ఓటు హక్కు కూడా కలగడానికి కారణము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగమే. ప్రతి ఒక్కరు గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక వర్గానికి చెందిన వ్యక్తి మాత్రమే కాదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందరి వాడు. మనం అందరం ఇంత సంతోషంగా ఉన్నాము. ఒక రాజ్యాంగం రచించాడు. కేవలము హక్కులు మాత్రమే కాదు, బాధ్యతలతో పాటు సామాజికంగా, ఆర్థికంగా సమసమాజం నిర్మించాలి అన్న ఉద్దేశంతో, భారతదేశము అద్భుతంగా ముందుకు నడవాలి, అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో, ఎంతో ముందు చూపుతో కూడా రాజ్యాంగ నిర్మాతగా ఆయన గొప్ప సందేశాలు ఇచ్చాడు, గొప్ప రూల్స్ పెట్టినారు. కాబట్టి ఇప్పుడు ఏదైతే బీజేపీ వారు చేస్తున్నటువంటి రాజ్యాంగాన్ని తీసేద్దాము, లేకపోతే రాజ్యాంగంలో మార్పులు చేద్దాము అనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మా పార్టీ అధినేత రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు మేము అది ఎట్టి పరిస్థితుల్లో జరగనీయము. గత ఒక నెల రోజుల పాటు మేము జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనే ఒక పాదయాత్రలు నిర్వహిస్తున్నాము. ఎక్కడికక్కడ మీటింగ్స్ పెట్టుకుంటున్నాము. గ్రామాల్లో కూడా ప్రతి చివరి ఇంటి వరకు రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకి అసలు రాజ్యాంగం గొప్పతనం ఏంటి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏం చేశారు, బాపు ఏం చేశారు అనేది ప్రతి ఒక్కరికి చేరే విధంగా మేము ప్రయత్నిస్తున్నాము. అందుకు సహకరిస్తున్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ మా పార్టీ కార్యకర్తలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరోసారి భారతదేశ ప్రజలందరికీ కూడా ఇంత గొప్ప వ్యక్తి మన భారతదేశంలో పుట్టినందుకు గర్విస్తూ అందరికీ మరోసారి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. జై భీమ్, జై భీమ్, జై భీమ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపల్ పరిధిలో జగదాంబ సెంటర్ కూలీలాడలో సోమవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దళిత వియోచన సమితి కార్యదర్శి బానతి మోజా ఆధ్వర్యంలో 134వ డాక్టర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బిఆర్ అంబేద్కర్ దళిత వియోచన సమితి రాష్ట్ర కార్యదర్శి బానతి మోజోస్ మాట్లాడుతూ 1891 ఏప్రిల్ 14న ఇదే రోజున ఇదే తేదీన మహారాష్ట్రలో రత్నగిరి జిల్లాలో ఒక మహర్ కుటుంబంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జన్మించారని, ఈయన జన్మదినాన్ని పురస్కరించుకొని భారత రాష్ట్ర ప్రభుత్వాలు ఈయన ఈ సేవలకు గుర్తుగా సెలవు దినాన్ని ప్రకటించి ఈయన జయంతిని వేడుకలు ఘనంగా నిర్వహించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అన్ని కార్యాలయాలకు ఆదేశాలను ఇవ్వడం జరిగిందన్నారు. సాయం చేసినందుకు మీరందరూ సాయం చేసినందుకు మీరందరూ బిఆర్ అంబేద్కర్ మహారాష్ట్రకి చెందినటువంటి వ్యక్తి. అయితే రత్నగిరి జిల్లాలో ఆయన జన్మించి ఉన్నాడు. 1991లో జన్మించడం జరిగింది. ఏప్రిల్ 14వ తారీఖున ఆయన మహాశయుడు జన్మించడం ద్వారానే అంటరాంతరం కానీ, మరి కుల నిర్మాణం కానీ, మరి పేదరికము, గొప్పతనం, గొప్ప వ్యత్యాసాలను నిర్మూలించడానికి ఆయన ఎంతో కృషి చేశాడు. ఈరోజు మనమందరం ఇక్కడ సంతోషంగా కలిసి సభలు చేసుకోవడానికి కూడా బిఆర్ అంబేద్కర్ ఆయన గొప్పతనమే. బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగ సృష్టికర్త. ఆ రాజ్యాంగాన్ని పట్టుకొని ప్రజలందరూ స్వచ్ఛసమలంగా సుఖశాంతితో దేశమంతా ఉండాలని ఆయన కోరుకున్నటువంటి త్యాగశీలి అయినటువంటి అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తిని మనము ప్రతి సంవత్సరం ఆయన బర్త్డేని, ఆయన యొక్క పుట్టినరోజు స్మరించుకోవాలా.
ఎందుకంటే మన రాజ్యాంగం చక్కగా ఉంటేనే మన దేశం సరిగా పరిపాలించగలుగుతారు అధికారులు కానీ ఎవరైనా కానీ. దాన్ని స్ఫూర్తించుకొని మనం రాజ్యాంగాన్ని గౌరవించి ఆయన రాసిన రాజ్యాంగాన్ని గౌరవించి అందరూ ప్రజలందరూ దాన్ని సఫలంగా నడిపించుకొని సుఖశాంతులతో ఉండాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. మేము కూడా దాన్ని అమలు చేయడానికి నేను రాష్ట్ర కార్యదర్శిగా కనసి మోజెస్గా నేను సేవ చేయడానికి ప్రజలందరూ ఎదుట నేను చెప్తున్నాను. ఏ అవసరం ఉన్నా కూడా రాజ్యాంగాన్ని బలపరిచి అన్ని పరిస్థితుల్లో నడిపించడానికి సహాయం చేయండి. మీకు అందరికీ అందుబాటులో ఉంటాను అన్ని సమయాలలో మనం చేస్తూ మీ అందరినీ నాకు సహకారం ఇచ్చినందుకు మీ అందరి పేరు వెళ్తున్నా. ఎల్లుగడ్డ వీరన్న జై భారత్ బీసీ పోరాట వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. అంబేద్కర్ గారు జన్మించి నేటికి 138 సంవత్సరాలు అయింది. 130 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఆయన పేరు తలుచుకున్నామంటే ఎందుకు? ఈ దేశంలో ప్రతి మనిషి పుడతాడు చస్తాడు, అది మామూలు విషయం. కానీ ఈ దేశంలో ఒక దళిత మహాకుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి అతను చదువుకునేటప్పుడు ఎంత హింసపడ్డదో తనందరికీ తెలియదు. అతను చదువుకోవడానికి పోయినప్పుడు స్కూల్లో అందరూ పోతున్నప్పుడు కూడా అతన్ని బయట కూర్చోబెట్టేవాళ్ళు. ఎందుకంటే అతను లోన కూర్చుంటే మైల పడుద్దని చెప్పి ఆ పంతులు గారు కానీ ఆ పిల్లలు కానీ అతన్ని లోన కూర్చుని రాణించారు. ఒకరోజు ఒక సారు ఆయనని అందరి పిల్లల్ని కూర్చోబెట్టి అరే మీ లెక్క చెప్పండి అంటే ఎవరు కూడా లెక్కలు చెప్పలేదు. కానీ అంబేద్కర్ నేను లెక్క చెప్పు సార్ అని చెప్తే ఆయన ఆ పిల్లలందరూ కూడా అతను బోటు ముట్టుకోవద్దు, గుడ్డు ముట్టుకుంటే ఆడే పిల్లలందరూ మధ్యాహ్నం భోజనాలు తెచ్చుకొని బోటు ఉంటే బోటు వెనకాల పెట్టుకునేవాళ్ళు. అయితే అతను బోటు పుట్టుకుంటే మా అన్నాలన్నీ మైల పడిపోతాయని చెప్పి అతన్ని రానియలేదు. అయినా సరే మాస్టరు ధైర్యం చేసి అరే పోత పేరు లేక ఒకరోజు అన్నున్నప్పుడు ఏం కాదని చెప్పి లెక్క చేయమన్నారు. అంటే ఆ పిల్లలు ఎవరు లెక్క చేయకపోయినా అంబేద్కర్ గారు ఆ లెక్క చేసి చూపెట్టడం వల్ల ఆ రోజు ఆ పిల్లలందరూ కూడా మా అన్నం అంతా మైల పడిందని చెప్పి అన్నం తిరిపారేసారు. అంత ఘోరమైనటువంటి హింసపడ్డ అయినా కానీ అంబేద్కర్ గారు అంత హింసను కూడా బరాయించి చదువుకొని ఈనాడు దేశంలో మొట్టమొదటిసారిగా దేశంలో ఉన్నటువంటి అన్ని చదువులకు ఇప్పటివరకు కూడా అంబేద్కర్ వేసుకునే పట్టాలు ఎవరు పొందలేనటువంటి విషయం. కాబట్టి అంబేద్కర్ రాజ్యాంగం రాసింది కాబట్టి ఆ రాజ్యాంగ ఫలాలే ఈరోజు మనకి అంతా ఉన్నాయని చెప్పి గుర్తు చేస్తూ ఈ అవకాశం ఇస్తాను. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో గల రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి అంబేద్కర్ జయంతి సందర్భంగా పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ బాబాసాహెబ్ అంశాలు మరువలేని అని, ఆయన ఆశయాలు భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకమని, అంబేద్కర్ చరిత్ర ఎవరైనా కాలరాస్తే ఊరుకునేది లేదని అన్నారు. ఫౌండేషన్ స్టెప్స్ ఏదైతే ఆర్బీఐకి ఉన్నదో అది అంబేద్కర్ గారు రాసిన వాళ్ళ ఆలోచనతో అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. మరి ముఖ్యమైన విషయం ఏంటంటే మహిళలకు హక్కులు హిందూ యాక్ట్ మీద మీ అందరికీ తెలుసు. అప్పుడు నెహ్రూ గారితో కూడా వారు పోరాడి రాజీనామా కూడా చేశారు. హిందూ యాక్ట్లో కూడా వారు మహిళలకు ఈక్వాలిటీ ఉండాలి, ఈక్వల్ రైట్స్ యాజ్ మెన్ ఉండాలని చెప్పి వారు అప్పుడు రాజీనామా ఇంత ముందు చూపున్న వ్యక్తి అంబేద్కర్ గారు అని చెప్పి ఈ సందర్భంగా వారు చేసిన పనులన్నీ, వారు చేసిన సాక్రిఫైసెస్ అన్నీ గుర్తు చేసుకొని వాళ్ళ ఆలోచనలను ముందు తీసుకెళ్ళాలని చెప్పి అందరూ కలిసి ఉంటేనే యూనిటీ స్ట్రెంగ్త్ ఎందుకంటారు సార్ ఆలోచించాలి. ఎందుకంటే బీజేపీ పార్టీ ఎక్కడ ప్రవర్తిస్తుందంటే డివైడ్ అండ్ రూల్ కాన్సెప్ట్. ఎక్కడ పడితే అక్కడ డివైడ్ అండ్ రూల్ చేసేసి ఈ కమ్యూనిటీ స్ప్లిట్ చేసేసి ఆ కమ్యూనిటీ స్ప్లిట్ చేసేసి అందరినీ ఇటు చిందర చేసేసి కేవలము రాజకీయాల కోసము వారు ఈ కుట్రలు చేస్తున్నారు. ప్రజలు కూడా గమనించాలి. అందరూ ఐక్యంగా ఉంటేనే మనం ముందుకు వెళ్ళొచ్చు, మన దేశం ముందుకు వెళ్తుంది, అభివృద్ధి బాటలో వెళ్తుందని చెప్పి ఈ సందర్భంగా అంబేద్కర్ గారు మళ్ళొకసారి 135వ జయంతి అంబేద్కర్ జయంతి నాడు చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే
అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగం రాసినారో దాని మీద అనేకమైన కుట్రలు జరుగుతున్నాయి. మీరు చూస్తున్నారు గత 2 నెలల పార్లమెంట్ సమావేశాల్లో కూడా ఆపోజిషన్కి వాయిస్ ఇవ్వని కూడా ఛాన్స్ ఇస్తలేరు. రాజ్యాంగం మీద వాళ్ళు ఏదైతే చర్యలు తీసుకోవాలన్న ఆలోచన ఉన్నారో, రాజ్యాంగాన్ని మార్చివేయాలని చెప్పి ఏదైతే వాళ్ళ ఆలోచనలో దాని వ్యతిరేకంగా మేము ఆపోజిషన్ పార్టీ తరఫున మేము ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా మా గొంతుని ఆపాలని చూస్తున్నారు, కానీ వాళ్ళు ఆపలేరని చెప్పి ఈ సందర్భంగా స్పష్టంగా అందరూ తెలియజేస్తున్నారు. ఎందుకంటే రాజ్యాంగంలో అంబేద్కర్ గారు మనకి ఇచ్చిన హక్కులతోటే మనకి ఈరోజు 30 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈరోజు ఒక దారి, ఒక ముందుకెళ్ళే ఒక హక్కులు ఇచ్చిన మన రాజ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యత మాది. ఖచ్చితంగా అంబేద్కర్ గారు ఏదైతే ఆలోచించి కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్స్ 14, 15, 16 ఏదైతే పెట్టినారో ఈక్వాలిటీ, రైట్ టు ఈక్వాలిటీ, అందరికీ సమానంగా హక్కులు ఉండాలి. ఏదైతే వెనుకబడిపోయిన ఎస్సీ ఎస్టీలు, బీసీలు, బడుగు బలిగిన వర్గాలను అందరికీ ఒక రక్షణగా రాజ్యాంగం ఏదైతే రాశారో దాన్ని మీద కుట్రలు చేసి వాళ్ళ ఉపయోగం కోసము వాడుకునే కుట్ర జరుగుతుంది. ఆ కుట్రకు వ్యతిరేకంగా ఈరోజు మేము నిల్చొని ఉంటాము. రాజ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యత మాది, ఖచ్చితంగా మేము కాపాడుకుంటామని చెప్పి ఈ సందర్భంగా అంబేద్కర్ గారిని ఒక స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు ప్రతి మనిషి ఆలోచించాలి. ఎస్సీ ఎస్టీ విషయంలో కానివ్వండి, లేదా బీసీ విషయంలో కానివ్వండి, మాకేం సంబంధం అని చెప్పుకొని అందరూ ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకు కూడా ఒక మెసేజ్ ఏంటంటే, అంబేద్కర్ గారు కేవలం ఎస్సీ ఎస్టీల కోసం లేదా బీసీల కోసం ఆలోచించి రాలేదు. ప్రతి ఒక్కరి గురించి ఆలోచించి మీరు ఈరోజు ఏదైతే ఎంప్లాయ్మెంట్ హక్కులు అని చెప్పి మనం పోరాడుతున్నామో 12 hours to 8 hours ఏదైతే రైట్ ఉన్నదో ఎంప్లాయ్మెంట్ చేసేది, ప్రతి మనిషికి 8 గంటలు పనిచేసే ఏదైతే అర్హత ఉన్నదో, వాళ్ళకి ఏదైతే హక్కు ఉన్నదో అది అంబేద్కర్ గారే రాజ్యాంగంలో పెట్టారని చెప్పి మీరు తెలుసుకోవాలి. మరి అదేవిధంగా ఆర్బీఐ, ఈరోజు ఆర్బీఐ ఇండియాలోనే మెయిన్ ఇన్స్టిట్యూషన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.